ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు వర్ధిల్లాలి, దినదినము దేవునికి దగ్గరగా చేరాలి. యెహోవా మీకు దొరకు కాలమునందే ఆయనను వెదకండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆయన మీకు సమీపమున ఉండగానే ఆయన వేడుకొనుడి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదవండి, క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రియులారా, మీరు ఫోన్ చేసి తెలియజేస్తున్న మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తారు. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే మీరు కూడా ఎక్కువ సమయం ప్రార్థన చేయండి. ప్రియులారా, విశ్వాసికి శ్వాస ప్రార్థన చేయని విశ్వాసి ఆత్మీయంగా చచ్చిపోయినోడితో సమానం. కాబట్టి మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. మీరు ఎంత ప్రార్థన చేస్తే అంత ఆత్మీయంగా బలవంతులు అని అర్థం. మీరు తక్కువ ప్రార్థన చేసేవాళ్ళు అయితే ఆత్మలో బలహీనులే. చాలామంది ఈ దినాల్లో చెప్తున్న మాట ఏంటంటే, మేము ప్రార్థన చేయలేకపోతున్నాం బ్రదర్ అని చాలా ఈజీగా చెప్పేస్తున్నారు. అయితే అలాగే నేను భోజనం చేయలేకపోతున్నాను బ్రదర్ అని చెప్తే ఆ వ్యక్తిని రోగిష్ఠుడు అంటాం మనం, అంటే రోగంతో బాధపడేవాడు అంటాం. అలాగే ప్రార్థన చేయలేని వ్యక్తి కూడా స్పిరిచువల్లీ హీఈస్ ఏ సిక్ పర్సన్. ఆయన ఒక ఆత్మీయంగా రోగంతో ఉన్న వ్యక్తి అన్నమాట. కాబట్టి ఆ రోగం ఏంటంటే పాపమే. కాబట్టి ఆ పాప రోగం నుంచి విడుదల పొందండి. ఏ పాపం నీ ప్రార్థన జీవితం డిస్టర్బ్ చేస్తుందో, ఏ పాపం నీ వాక్య ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తుందో దాన్ని తెంచేయి. ఈ లోకం మంది కాదు, మనం ప్రభుతో ఉండవలసిన వారం. ఏ క్షణం ప్రభు బోరం రోగుతుందో మనకు తెలియదు. ఏ క్షణం మనకి మరణం వస్తుందో మనకు తెలియదు. ఏది వచ్చినా, మనకి మరణమే వచ్చినా, ప్రభు బోరయే మ్రోగినా, మనం ప్రభుతో సదాకాలం ఉండటానికి అక్కడికి వెళ్ళేవాళ్ళం. భూలోకంలో మనం యాత్రికులము, పరదేశులమని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మీరు అట్లాంటి సిద్ధపాటుతోటి ఎక్కువగా వాక్యం చదువుతూ, ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ దేవుని రాకడలో ఎత్తబడేవారుగా ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఈ అంత్య దినాల్లో నీ విశ్వాసను కాపాడుకుంటే ధన్యుడివి. లేదంటే బుద్ధి లేని కన్యకలాగా విడువబడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మీరు తెచ్చుకోవద్దని ఒక దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినాల్లో ప్రజలు ప్రార్థనలో బాగా తగ్గిపోతున్నారు. గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు పూర్వకాలంలో. ఈ దినాల్లో దేవుని శక్తి అభివృద్ధి చెందింది, కానీ ప్రజల్లో ప్రార్థన బాగా తగ్గిపోయిందండి. మా చిన్నతనంలో మా పితరులు చెప్పేవారు, రాత్రికాల సమయం మోకరిస్తే తెల్లవారేంత వరకు ఎవరికి వారు వ్యక్తిగతంగా అంత ప్రార్థన చేసేవాళ్ళంట. కానీ ఈ రోజున అటువంటి ప్రార్థన లేదు. ఎంతమంది ఈ రోజులు అటువంటి ప్రార్థన చేసే విశ్వాసులు ఉన్నారు? రోజులో 3 గంటలు ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చెప్తున్నాను, ప్రార్థన చేయని ఏ వ్యక్తి దేవుని రాకడలో ఎత్తబడతానని అనుకోవద్దో అది మీ భ్రమ. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మీరు మెళకువగా ఉండి ప్రార్థన చేయండి. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందువలన ఒకవేళ ఆ దినం మీ మీదకి అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టు వస్తుందేమో, జాగ్రత్త పడండి అని ప్రార్థన చేయటానికి హెచ్చరికగా యేసయ్య చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాల్లో మీరు ఎక్కువగా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన సందేశాన్ని నేను మీకు అందించబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మంచి సమరయుడు అనే ఆ ఉపమానంలో ప్రభువారు చెప్పిన కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవంగా ఈ ఉపమానం చెప్పడానికి గల కారణం ఏంటి అంటే, ఒక వ్యక్తి యేసయ్యను ఒక ప్రశ్న అడిగాడు. నా పొరుగువాడు ఎవరు అని అడిగాడు. ఎందుకంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఉంది, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని. కాబట్టి ఈయన అడుగుతున్నాడు, ఎవరు నా పొరుగువాడు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడు అని దేవుని వాక్యంలో అక్కడ స్పష్టంగా వ్రాయబడుతోంది. ప్రియులారా, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 37వ వచనం వరకు వ్రాయబడుతుంది. ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను అని రాయబడుతుంది. యెరూషలేము అంటే సంఘానికి సాదృశ్యం. అది మహారాజు పట్టణం.
అది దేవుడు కోరిన స్థానం, అది దేవుడు నివసించే స్థలం. ప్రభువు కోరుకున్న ఆ స్థలంలో నుండి ఈ వ్యక్తి దిగి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు అంటే ఎరికోకు వెళుతున్నాడు. ఎరికో పట్టణం ఎలాంటిదంటే వ్యభిచారానికి నిలయం ఆ పట్టణం. దాని ప్రహరీ గోడల మీదే ఇళ్ళు కట్టుకుని వ్యభిచారం చేస్తున్నారు. అంత శపించబడిన పట్టణం ఎరికో పట్టణం. అన్యాయానికి నిలయం, అక్రమాలకు నిలయం, పాపానికి నిలయం. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము నుండి పాపమైన ఎరికోకి ఈ వ్యక్తి దిగి వెళ్ళిపోతున్నాడు, అంటే పడిపోతున్నాడు. ఆత్మీయంగా చెప్పాలంటే దేవుని వాక్యం చదవలసిన విశ్వాసి ఇప్పుడు వాక్యం చదవట్లా. ప్రార్థన చేసే విశ్వాసి ఇప్పుడు ప్రార్థన చేయట్లా. ప్రార్థన చేసే మెట్టు నుంచి పడిపోయి పాపానికి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి ఎరికోకు దిగి వెళుతున్నాడు. వెళ్ళే ఈ మార్గం క్షేమకరమైన మార్గం కాదండి. మార్గం మధ్యలో దొంగలు ఉన్నారు. ఈ వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు వెళదామని బయలుదేరాడు కానీ, కొద్ది దూరం బాగానే ప్రయాణం సాగింది కానీ, మధ్యలో ఈ వ్యక్తి దొంగల చేతిలో చిక్కాడు అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ప్రియులారా, ఆత్మీయ యాత్రలో దేవునితో ఉండే స్థానం నుంచి లోకము, పాపము అనే స్థానానికి నువ్వు దిగి వెళితే మధ్యలో ఖచ్చితంగా నువ్వు దొంగోడి చేతికి చిక్కుతావు. ఆ దొంగోడు ఎవరంటే సాతాను. యేసు ప్రభువారు చెప్పారు, వాడు దొంగ, దోచుకునేవాడు, వాడు నరహంతకుడు అని చెప్పాడు. వాడికి ఏమాత్రం కనికరం ఉండదు. పిల్లోళ్ళ, పెద్దోళ్ళ, యవనస్తుల, ముసలోళ్ళ, పేదోళ్ళ ఇట్లాంటిది ఏమి ఉండదు వాడికి. వాడు దోచుకుంటాడంతే. ఏం దోచుకుంటాడు? ఈ వ్యక్తిని ఏం దోచుకున్నారు అని మనం చూస్తే వాని వస్త్రములో దోచుకున్నాడు, వాని కలిగిని మొత్తం దోచుకున్నారు. ఆ వ్యక్తిని కొట్టి గాయపరచి, ఆ గాయంలో ఎంత గాయాలంటే ఇక ఆ వ్యక్తి చచ్చిపోయాడు అనుకున్నారు. కొన ప్రాణం తల వదిలేసి వెళ్ళిపోయారు. అదండి, ఒక వ్యక్తి దేవుని విడిచిపెట్టి, ఆత్మీయతను విడిచిపెట్టి పాపం వైపు వెళితే ఆ వ్యక్తికి పట్టే గతి ఇలా ఉంటుందంతే. అన్నీ పోగొట్టుకొని, ఆత్మీయంగా పోగొట్టుకొని, ఐశ్వర్యమంతా పోగొట్టుకొని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకొని, సమాధానం పోగొట్టుకొని, సంతోషం పోగొట్టుకొని, ఆఖరికి ఇక ఈ బ్రతికే కంటే నేను చచ్చిపోతే మేలు అనుకునే అటువంటి దిగజారిన మెట్టుకెళ్ళిపోతారు. వాస్తవానికి మానవుడు చచ్చిపోవడానికి పుట్టాడా? దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు మరణాన్ని ఇవ్వలేదు ప్రియులరా. దేవుడు మొదటి మానవుని చేసినప్పుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎప్పుడు బ్రతికేవాడు ఆదాము. ఎప్పుడైతే దేవుడు తినవద్దన్న పండు తిన్నాడో, పాపం చేశాడో, పాపం వల్ల వచ్చే జీతమే మరణం. చాలామంది ప్రియులారా, ఈ బ్రతుకు మాకు ఇష్టం లేదని చెప్తున్నారే, వాళ్ళందరూ పాపంలో ఉన్నారు. అంతే, పాపంలో ఉన్నారు. లేకపోతే దేవునికి దూరస్తులై ఉన్నారు. అందుకే వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయి. నువ్వు పాపంలో ఉన్నా, దేవునికి దూరస్తుడుగా ఉన్నా, నీ స్థితి మీద, నీ బ్రతుకు మీద నీకు అసహ్యం వేస్తుంది. అదే దేవునితో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పమంటారా? దినదినము సంతోషంగా ఉంటాడు, దినదినము ఆనందంగా ఉంటాడు, పరలోకాన్ని చూస్తాడు, దేవుని మహిమను చూస్తాడు, దేవుని అభిషేకాన్ని చూస్తాడు, దేవుని శక్తి కలిగిన కార్యాలు అనుభవించి ఆనందముతో దేవుని స్తుతిస్తూ ఉంటాడు. ప్రియులారా, మరి మీ మెట్ట ఎక్కడుంది? దేవుని కార్యాలు మీరు అనుభవిస్తున్నారా? దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తున్నారా? దేవుని మహిమను మీరు చూడగలుగుతున్నారా? పరలోకాన్ని మీరు చూడగలుగుతున్నారా? భూలోకాన్ని చూస్తూ దిగజారిన మెట్లోనికి మీరు వెళ్ళిపోతున్నారా? ఈ వ్యక్తి యెరూషలేము నుండి ఎరికోకు వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు, గాయపరచబడ్డాడు, కొన ప్రాణంతో విడవబడ్డాడు. ప్రియులారా, యెరూషలేము నుండి ఎరికోకు వెళ్ళే మార్గం ప్రమాదకరమైన మార్గం. అలాగే అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు, బ్రదర్ మేము దేవుణ్ణి నమ్ముకోగానే మాకు ఎందుకు కష్టాలు వచ్చినాయి అని కూడా అడుగుతారు. ప్రియులారా, మీకు కూడా చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఎరికో పట్టణం పాపంతో నింపబడింది అన్నాను కదా. ఇప్పుడు మీరు ఎరికో నుంచి యెరూషలేముకి మీరు ప్రయాణం చేస్తున్నారు. పాపములో నుండి పరిశుద్ధతలోనికి మీరు ప్రయాణం చేస్తున్నారు. ఈ మధ్యలో దొంగోడు ఉన్నాడు, వాడు మిమ్మల్ని ఆపటానికి ప్రయత్నం చేస్తాడు. యెరూషలేముకి వెళ్లకుండా ఆపే ప్రయత్నమే మీకు వచ్చే కష్టాలు. కానీ మీరేం చేయాలంటే ఆగిపోకూడదు, దాటి వెళ్ళే మెట్టు మీకు కావాలి. ప్రియులారా, దేవుని పిల్లలుగా పరిశుద్ధ జీవితంలో నడుచుకునేటప్పుడు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఒక మాట చెప్తున్నాను, యెరూషలేము నుండి ఎరికోకు వెళ్ళే వ్యక్తికి దేవుని సహాయం ఉండదు, కానీ ఎరికో నుండి యెరూషలేముకు వెళ్ళే వ్యక్తికి మాత్రం దేవుని సహాయం ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్తున్నాడు.
హల్లెలూయా. ప్రియులరా, మీరు దేవుని నమ్ముకొని విశ్వాసంతో జీవిస్తూ శ్రమల గుండా వెళుతున్నారా? నేను చెప్తున్నాను, మీ శ్రమలు కొద్ది కాలంలో గతించిపోబోతున్నాయి. అవి మంచులాగా మాయమైపోబోతున్నాయి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు ధైర్యంతో, పట్టుదలతో, విశ్వాసంతో ముందుకు సాగండి. యెరూషలేము చేరేంత వరకు పట్టుదలతో ముందుకు సాగండి. ప్రియులారా, ఈ మధ్యలో దొంగల చేతిలో చిక్కిన ఈ వ్యక్తి స్థితి కొన ప్రాణంతో విడవబడి ఎరుకోక వెళ్ళలేదు, కానీ మధ్యలోనే పడిపోయి ఉన్నాడు. ఆ దారిలో జరుగుతున్న విషయాన్ని కూడా ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. ఆ వ్యక్తి కొన ప్రాణంతో పడి ఉంటే ఆ దారిలో వెళుతున్నారు ఒక వ్యక్తి, యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. ఇద్దరు ఆ వ్యక్తిని చూశారు, పక్కగా వెళ్ళిపోయారట. అలాగే ఆ మార్గంలో వస్తున్న మరొక వ్యక్తి, ఆయన సమరయుడు. ఇది మంచి సమరయుని కథ అని అందరూ చెప్తారు. ఈ సమరయుడికి ఇవ్వబడిన పేరు ఏంటంటే మంచి సమరయుడు. ఈ సమరయుడు ఏం చేశాడంటే ఆ దారి గుండానే వస్తూ పడిపోయిన ఈ వ్యక్తిని చూశాడు. చూడగానే వెంటనే అక్కడ 7 విషయాలు ఈ వ్యక్తి చేయటం మనకి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా కనబడతాయి. ఏమేం చేశాడు ఒక్కోటి చెప్తాను చూడండి. మొట్టమొదట ఈ వ్యక్తి అతడు పడి ఉన్న చోటికి వచ్చాడు. తన దారిని తను వెళ్ళిపోలేదు, కానీ ఈ వ్యక్తి పడి ఉన్న చోటికి వచ్చాడట. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరికి వచ్చాడండి. నశించిన దాన్ని వెదకి రక్షించుటకే మనిషి కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. ప్రియులారా, యేసయ్య మనం పడి ఉన్న చోటికి వచ్చే దేవుడై ఉన్నాడండి. ప్రియులారా, ఒకవేళ మీరు నానా పరిస్థితుల్లో పడిపోయిన స్థితిలో నలిగిపోతున్నారా, కృంగిపోయిన స్థితిలో బాధపడుతున్నారా, యేసయ్య మీ దగ్గరకు వచ్చే దేవుడండి. ఒకసారి యాయిరు అనే ఒక వ్యక్తి తన కుమార్తె చావు సిద్ధమై ఉన్నదని యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయితే యేసు ప్రభు అక్కడ చెప్పిన ఒక మాట ఏంటంటే, నేను వచ్చి ఆమెను స్వస్థపరుస్తాను అని చెప్పాడు. ప్రియులారా, మన యావత్ బాధలో ఆయన బాధనుందే దేవుడు అండి. మీరు కన్నీరు విడిచినప్పుడల్లా ఆయన మీకు తోడై ఉండి నడిచే దేవుడు. ప్రియులారా, మీరు బాధపడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు మీ ప్రక్కనే ఉండే దేవుడు. ప్రియులారా, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, కాబట్టి మనం పడి ఉన్నప్పుడల్లా మనకు సహాయం చేయడానికి ఆయన వచ్చే దేవుడుగా ఉన్నాడండి. పేతురు నీళ్లలో మునిగిపోతున్నప్పుడు కూడా యేసయ్య తన చేయినిచ్చి పైకి లేవనెత్తినట్లుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ప్రియులారా, కాబట్టి దేవుడు మనం లేవనెత్తే దేవుడు అయి ఉన్నాడు. పడిపోయిన స్థితిలో ఎవరు ఉంటాం దేవుని చిత్తం కాదు. పడిన స్థితి నుంచి ఆయన మనల్ని లేవనెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. మిమ్మల్ని లేవనెత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆర్థికంగా ఇబ్బందుల్లో, దరిద్రతలో నలిగిపోతూ పడిపోయిన స్థితిలో మీరున్నారా? ప్రభు మిమ్మల్ని లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన దీనులను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ధనవంతులతో కూడా కూర్చోబెడతాడని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ప్రియులారా, కాబట్టి ఆయన మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. ఈ సమరయుడు ఆ వ్యక్తి పడి ఉన్న చోటికి వచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని దర్శించే దేవుడు అయి ఉన్నాడు. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉంటాం, అది నిజంగా మనకి ఎంతో గొప్ప ధన్యత. ప్రియులారా, దేవుడు మనల్ని దర్శించినప్పుడు దాన్ని మనం గ్రహించగలగాలండి. దేవునికి మనం ప్రతిస్పందన మనం తెలియచేయగలగాలి. అప్పుడప్పుడు దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు, నిజమే ప్రభువా నేను లోబడుతున్నాను అని దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకునే వారుగా ఉండాలి. అప్పుడు దేవుని కార్యాలు మీరు చూడగలుగుతారు. ప్రియులారా, మొదటిగా ఈ సమరయుడు ఆ వ్యక్తి పడి ఉన్న చోటికి వచ్చాడు. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, అతనిని చూచి అని రాయబడింది. ఆ వ్యక్తి పరిస్థితిని అంతటిని చూచాడు. ప్రియులారా, యేసయ్య మనల్ని అర్థం చేసుకునే దేవుడు అండి. మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. సహజంగా ప్రియులారా, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి భార్య భర్తలు కూడా భర్తను భార్య అర్థం చేసుకోలేని పరిస్థితి, భార్యను భర్త అర్థం చేసుకోలేని పరిస్థితి. అయితే ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు అయి ఉన్నాడండి. సాధారణంగా మనిషికి ఎవరికన్నా బాధ వచ్చింది అనుకోండి, నా బాధ ఇది అని చెప్తే బయట వాళ్ళు ఏమంటారంటే నవ్వుతారు, దీనికే బాధపడాలా అంటారు. కానీ బాధపడే వ్యక్తికి తెలుసు అది ఎంత బాధో. యేసయ్య ఎప్పుడు మనం తక్కువగా చూసే దేవుడు కాదు. యేసయ్య ఎప్పుడు మనం చూసి చులకనగా మాట్లాడే దేవుడు కాదు. యేసయ్య మనల్ని ప్రేమించే దేవుడు, యేసయ్య మనల్ని అర్థం చేసుకునే దేవుడు, యేసయ్య మనల్ని చూసే దేవుడు. ప్రియులారా, హాగరు అబ్రహాము ఇంటిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు లేక ఆమె పిల్లోడు ఇద్దరు కూడా ఎడారిలో బాధపడుతున్న సమయంలో యేసయ్య వారిని చూచాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అక్కడ హాగరు దేవునికి పెట్టిన పేరు నన్ను చూచుచున్న దేవుడు అని చెప్పింది. ప్రియులారా, దేవుడు అక్కడ చూశాడు. హాగరు కొరకు ఒక నీటి ఊటను దేవుడు అక్కడ చీల్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆయన మనల్ని చూసే దేవుడు. మీరు ఏ పరిస్థితుల్లో నలిగిపోతున్నా ఆయన చూసే దేవుడు. ఆయన మిమ్మల్ని దర్శించే దేవుడు. చూసి ఆయన ఏం చేస్తాడో తెలుసా ప్రియులారా?
మూడవదిగా ఇక్కడ రాయబడుతుంది, అతని మీద జాలిపడి అని రాయబడుతుంది. అంటే అతని మీద కనికర పడుతున్నాడట, అతని మీద జాలి పడుతున్నాడట. ప్రియులారా, ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా, యేసయ్య నిన్ను చూసి జాలి పడుతున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నావా, యేసయ్య నిన్ను చూసి జాలి పడుతున్నాడు. ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నా, మాటలు పడి ఇతరుల చేత బాధలు అనుభవిస్తున్నావా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. నిందలు అనుభవిస్తూ నలిగిపోతున్నావా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ఉద్యోగం లేదని కుమిలిపోతున్నావా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. బిడ్డలు లేరు, గర్భఫలం లేదని బాధపడుతున్నావా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. వివాహం కాలేదు అని కుమిలిపోతున్నావా, యేసయ్య నిన్ను చూస్తున్నాడు. ప్రియులారా, మీ పరిస్థితి ఏదైనా ఆయన మార్చగలిగిన దేవుడు, మీకు అద్భుతం చేస్తాడు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. నలిగిపోతున్న ఏ వ్యక్తికి సహాయం చేయకుండా ఆయన లేడండి. మరొక మాట చెప్తున్నాను ప్రియులారా, ఎవరైతే నలిగిపోతూ ఉంటారో, ఎవరైతే కన్నీటితో ఉంటారో వారికి దేవుడు బహు సమీపంగా ఉంటాడట. వారు ఎప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే దేవుని కార్యం చేయాలని దేవుడు వారికి బహు సమీపంగా ఉంటాడట. మూడవదిగా, ఈ సమరయుడు ఆ వ్యక్తి మీద జాలి పడ్డాడు అని దేవుని వాక్యంలో రాయబడుతుంది. నాలుగవదిగా మనం చూస్తే ప్రియులారా, ఆ వ్యక్తికి దగ్గరకు వెళ్ళాడట, ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడట. అవును ప్రియులారా, యేసయ్య మన దగ్గరకు వచ్చే దేవుడు. ప్రియులారా, యేసయ్య మీ దగ్గరకు వచ్చే దేవుడు. అందుకే బైబిల్ ఒక మాట రాయబడింది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. నిజంగా ప్రియులారా, దేవుడు మీ దగ్గరకు వస్తాను అంటే అది నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీతో నివసిస్తాను అంటే అది ఎంత ఆశీర్వాదం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియులారా, ఆయన మనల్ని తన ఆత్మతో నింపుతున్నాడు, ఆయనే మనలో నివసిస్తున్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన మనల్ని చేపట్టుకొని నడిపిస్తున్నాడు. నిజంగా దేవుడు మన దగ్గరకు రావటం ఎంత ఆశీర్వాదం. ప్రియులారా, మరి దేవుడు మీ దగ్గర ఉన్నాడా? దేవుని మీరు చేర్చుకున్నారా? ఆయన మీ హృదయపు తలుపు తడుతున్నాడు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు నేను వస్తాను, అతడు నేను కలిసి భోజనం చేస్తామని చెప్తున్నాడు. మరి యేసయ్య ఎన్నిసార్లు నీ హృదయపు తలుపు తడుతున్నాడు. ప్రియులారా, ఇలాగూ దేవుని వాక్యం మీరు వినేటప్పుడు, దేవుడు మీతో మాట్లాడేటప్పుడు, దేవుడు మీ హృదయపు తలుపు తడుతున్నట్లుగా అది అర్థం అండి. వాక్యానికి లోబడండి, వాక్యానికి విధేయులు కండి, మీరు దేవుని చేర్చుకోండి, దేవుని యొద్దకు రండి అని దేవుడిచ్చే ఒక గొప్ప పిలుపు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పాడు. మోషేతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను అని చెప్పాడు. ప్రియులారా, దేవుడు మనకు తోడయుండి నడిపించి మనకు విశ్రాంతినిచ్చి ఒక సరైన దారిలో మనం నడిపించాలని కోరుకుంటానికి ఆయన మన దగ్గరకు రావాలని కోరుకుంటున్నాడు. నిజంగా యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీకు నేను ఒక శుభవార్త తెలియజేస్తున్నాను. యేసయ్య మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన మీ యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు, మీతో ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోకంలో అందుకే మనల్ని విడిచిపెట్టి ఉండలేని దేవాతి దేవుడు మనం ఆయనతో ఉండున్నట్లుగా ఆ రాజ్యాన్నే కట్టాడండి. ఆయన చెప్పాడు, నేనుండే స్థలంలో మీరు నువ్వు ఉండేలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తాను అని యేసయ్య చెప్పాడు. ప్రియులారా, మన దగ్గరకు ఆయన రావటం, మనం ఆయనతో ఉండటం ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీకు అటువంటిది ఇవ్వాలని చూస్తున్నాడు. తర్వాత మనం చూస్తే ప్రియులారా, ఐదవదిగా, ఈ వ్యక్తి గాయాన్ని చూసి ఆ గాయాల మీద నూనె ద్రాక్షారసం పోసి ఆ గాయాలన్నీ కడతా ఉన్నాడు. మొట్టమొదట నొప్పిని అనుభవిస్తున్న వ్యక్తికి నొప్పిని కడుతున్నాడండి యేసయ్య. గాయాన్ని యేసయ్య కడుతున్నాడు. ప్రియులారా, ఆ గాయమును యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ వ్యక్తి గాయం మీద ద్రాక్షరసము నూనె పోసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, భూలోకంలో మనుషులు చాలామంది ప్రియులారా శారీరక గాయాలు మాత్రమే అనుభవించడం కాదు, అంతరంగ గాయాలు కూడా అనుభవిస్తున్నారు. చేయని తప్పు మీద పడి నిందపడి బాధపడేవాళ్ళు, మాటలు ఇతరులు సూటిపోటి మాటల చేత వారిని ఎగతాళిగా మాట్లాడుతున్నప్పుడు బాధపడేవారు, ఎగతాళిగా వీరిని చూసి నవ్వుతున్నప్పుడు బాధపడేవారు, అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అవుతుందని కుమిలిపోయేవారు, ఎందుకు నేను ఓడిపోతున్నాను అని కుమిలిపోయేవారు, ఎంతకాలం నాకు ఈ కష్టాలు అని కుమిలిపోయేవారు, ఎంతకాలం నాకు ఈ బాధలు అని కుమిలిపోయేవారు. సహజంగా ప్రియులారా, లోకంలో చాలామంది వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూ బాధపడుతుంటే ఇది చాలదన్నట్టు తోటివారు మాట్లాడే మాటలు, తోటివారు చేసే హేళన, తోటివారు చూసే ఆ చులకన చూపులు, ప్రియులారా, ఇవన్నీ మనిషి హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తుంటాయి. కొంతమంది గుండెల్లో అయితే అవి గూడుగట్టుకుపోయి ఉంటాయి. కొన్ని సంవత్సరాల తరబడి మాటల చేత బాధింపబడిన వారు వాటిని గుర్తు తెచ్చుకొని ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ప్రియులారా, నీ అంతరంగ గాయం మాన్పబడాలి అంటే దానికి ఒకే ఒక్క మందు, యేసయ్య రక్తం. ఈ వ్యక్తి ఏమో నూనె ద్రాక్షరసం పోసాడు, కానీ యేసయ్య తన రక్తముతో మీ గాయాలు కట్టేస్తాడు. మీ గాయాన్ని స్వస్థపరచగలిగిన డాక్టర్ యేసయ్య ఒక్కడే. మా అంతరంగ గాయాలు
ఈ భూలోకంలో డాక్టర్లు అందరూ శరీర గాయాలు ఒకవేళ బాగు చేయగలరేమో కానీ అంతరంగ గాయాలు ఎవరు బాగు చేయలేరు. అంతరంగ గాయం బాగు చేయగలగాలి అంటే ఒకే ఒక్క లోకంలో యేసయ్య ఒక్కడే, ఇంకెవ్వరు కూడా అంతరంగ గాయాలు బాగు చేయలేరు. ప్రియులారా, అది శరీర వ్యాధి అయినా, మానసిక వ్యాధి అయినా, అంతరంగ వ్యాధి అయినా యేసయ్య గాయములు స్వస్థపరచుటకు శక్తి కలిగినవి. ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత పొందుతారు. ప్రియులారా, ఈ వ్యక్తి మంచి సమరయుడిగా ఆ వ్యక్తి గాయాలు కట్టాడు. ప్రియులారా, మీరు గాయముల చేత బాధపడుతున్నారా, నలిగిపోతున్నారా? ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మీ గాయములు స్వస్థపరిచే దేవుడు అని తెలియజేస్తున్నాను. విశ్వాసముతో యేసయ్య వైపు చూడండి, యేసయ్య మీద ఆనుకోనండి, యేసయ్యను అడగండి, ప్రార్థన చేయండి, దేవుని బ్రతిమలాడుకోండి, దేవుని కృప కొరకు వేడుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. తర్వాత చూస్తే ప్రియులారా, ఈ వ్యక్తి గాయాలు మొత్తం కట్టాడు, కానీ నొప్పి పోలేదు కదండి. అందుకని ఈ వ్యక్తి నడవలేడని చూసి ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు అని తేటగా బైబిల్లో రాయబడింది. ప్రియులారా, నిజంగా ఇది దేవుని ప్రేమను గురించి చెప్పబడిన ఉపమానమేనండి. దేవుడు ఒక వ్యక్తి గాయాలు కట్టాక ఆ వ్యక్తిని అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలని కోరుకోడు. ఆ వ్యక్తిని ఏం చేయాలని కోరుకుంటున్నాడంటే ఆ వ్యక్తిని తన వాహనం మీద ఎక్కించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు, తనతో ఉంచుకోవాలని, తను వారిని ఎత్తుకోవాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఈ మంచి సమరయుడైతే తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. కానీ యేసయ్య మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటి అంటే ఆయన మనల్ని ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుండబెట్టుకుంటానన్నాడు. ప్రియులారా, తప్పిపోయిన గొర్రె విషయంలో కూడా యేసయ్య చెప్పిన ఆ ఉపమానంలో ఆ తప్పిపోయిన గొర్రె అంట దొరికినప్పుడు దాన్ని ఆయన భుజాల మీద ఎత్తుకున్నాడట. ప్రియులారా, మీరు మీ బలహీనలు అనుకుంటున్నారా? నేను ఎందుకు పనికిరాను అనుకుంటున్నారా? గాయపరచబడ్డాను అని అనుకుంటున్నారా? యేసయ్య మిమ్మల్ని తన భుజాల మీద ఎత్తుకుంటాడండి. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని నడిపిస్తాడు. ప్రియులారా, అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుణ్ణి అని చెప్తాడు. కారణం ఏంటి అంటే ఎప్పుడు నేను బలహీనుడిగా ఉన్నానో అప్పుడు యేసయ్య నన్ను ఎంతో ప్రేమిస్తాడు, ఆయన నన్ను ఎత్తుకుంటాడు అని చెప్తున్నాడు. అలాగే జయించేవాడిని నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటానని దేవుడు చెప్పాడు. ఈ మంచి సమరయుడు తన వాహనం మీద ఎక్కించుకున్నట్లుగా యేసయ్య మనందరినీ ఆయన ఒడిలో కూర్చోబెట్టుకోవాలని కోరుకుంటా ఉన్నారు. ప్రియులారా, తర్వాత చివరిగా ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి పరామర్శించే ఒక వ్యక్తికి అప్పగిస్తున్నాడు. ప్రియులారా, ఆ వ్యక్తి పూటకోళ్ళవాని ఇల్లు అది. అక్కడ ఈ వ్యక్తికి భోజనానికి తక్కువ కాదు, ఈ వ్యక్తికి మందులకి తక్కువ కాదు, ఈ వ్యక్తికి ఏం కావాలన్నా ఇస్తారు. ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు అని చెప్తున్నాడు. తినటానికి తక్కువ కాదు, ఉండటానికి తక్కువ కాదు, నీకేది కావాలన్నా ఇస్తాడు. అక్కడ ఆయన చెప్తాడు, 2 దేనారాలు ఇచ్చాడట పూటకోళ్ళవాని ఇంటికి. ఇచ్చి ఇంకా నువ్వేమైనా ఖర్చు చేస్తే చెప్పు, ఈయనకి మాత్రం ఏ లోటు చేయబాక, నువ్వు ఖర్చు పెట్టు, ఈయనకేం కావాలో అవన్నీ నేను మరలా వచ్చినప్పుడు అవన్నీ ఇస్తాను అని చెప్పాడట. ప్రియులారా, దేవుడు మన కొరకు ఏం చేశాడో తెలిసిన 2 దేనారాలు దేనికి గుర్తుగా ఉన్నాయంటే బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన 2 గ్రంథాలకు గుర్తుగా ఉన్నాయి. 2 గ్రంథాలు దేవుని వాక్యంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇచ్చి అంటున్నాడు, నీకేం కావాలో అన్నీ ఇచ్చేయండి అని దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. మనకు పరలోకం ఇప్పుడు ఇచ్చేస్తుందండి. మనల్ని పరామర్శించేవారు దేవదూతలు. ప్రియులారా, దేవుని నమ్ముకున్న తర్వాత మనకు పరిచర్య చేయడానికి దేవదూతల్ని దేవుడు నియమించాడు. ఇప్పుడు మనకి దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. నిజంగా ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొని పరిశుద్ధ జీవితం జీవిస్తే ఆ వ్యక్తి లోకంలో పోగొట్టుకున్నాను అని చాలామంది భ్రమపడుతున్నారు. అమ్మో, యేసు ప్రభువుని నమ్ముకుంటే సినిమాలు మానేయాలి, యేసు ప్రభువుని నమ్ముకుంటే అబద్ధాలు మానేయాలి, యేసు ప్రభువుని నమ్ముకుంటే అయ్యి మానేయాలని భ్రమపడుతున్నారు. అయ్యో, అసలు అయ్యే ఉన్నాయండి. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉన్నాయేంటో చూడండి. యేసు ప్రభువుని నమ్ముకోగానే మొట్టమొదట నీకేది తక్కువ కాకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. 2వది, నిన్ను పరామర్శించడానికి దేవదూతలను ఆజ్ఞాపిస్తున్నాడు. 3వది, నీ పాదములకు రాయి కూడా తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకోవాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇలా ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయో తెలిసినా అండి. అసలు దేవుని నమ్ముకున్న వారికి ఉన్నాయేంటో చూడండి. మీరు దేవుడు ఏమిస్తున్నాడో చూడండి. మీరు దేవుని విడిచిపెట్టి ఉండలేరు. ప్రియులారా, దేవుని వైపు చూడండి. అందుకే ప్రియులారా, ఈ వ్యక్తిని పరామర్శించమని చక్కగా ఇచ్చాడు. ఆ వ్యక్తి పరామర్శించబడ్డాడు, తన గాయాలు కట్టబడ్డాయి, ఒక మంచి సహవాసాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా ప్రియులారా మీ జీవితం దేవునికి అప్పగిస్తే దేవుడు మీకు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ ఉపమానం చెప్పిన తర్వాత యేసయ్య ఆఖరిలో ఒక మాట చెప్తున్నాడు, నీవు వెళ్ళి అలాగూ చేయము అని చెప్పాడు. దేవుని పిల్లలుగా మనం దేవుని చేత మేలు పొందటం మాత్రమే కాదు, కానీ మనం కూడా ఇతరులకు దేవునిలాగా అలాగూ మేలు చేసే వాళ్ళంగా మారాలి. ప్రియులారా, ఈ దినాల్లో నీ కంటి ముందు కనబడే వ్యక్తికి నువ్వు సహాయం చేయి. దేవుని సేవకి నీ గుప్పిలి విప్పటం ప్రారంభించు. నీ హృదయాన్ని సంకుచితంగా బెతుకోబాక, విశాలపరచు. నీ గుప్పిలి విప్పు, దేవుడు నీ గుప్పిలి విప్పుతాడు. తర్వాత
నీ కంటి ముందు ఎవరు అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. నీవుని వెళ్ళి అలాగూ చేయమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొద్దని పొందుకోవటానికి ఇప్పుడే మీ జీవితాన్ని దేవునికి సమర్పించండి, మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. మీరు దేవుని కొరకు ఏం చేయగలరో అవన్నీ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగించబోతున్నాడు. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ లోకంలో నీవు మా గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావో నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నీకు దూరస్తులుగా ఉన్న బిడ్డలందరూ నీకు సమీపస్తులుగా రావడానికి కృప దయచేయండి. నువ్విచ్చే గొప్ప కృప నీ బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చబడాలని ప్రార్థన చేస్తున్నాను. ద్వితీయోపదేశకాండం 2:7 ప్రభువా, వీరికి వాగ్దానముగా నేను రిలీజ్ చేస్తున్నాను. నీ బిడ్డలకు మీ ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ దినం మొదలుకొని ఈ కుటుంబంలో ఏమి తక్కువ కాకూడదని ఆజ్ఞాపిస్తున్నాను. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నాను ప్రభువా. నీ బిడ్డలకు ఒక మంచి ఉద్యోగం వచ్చును గాక, యేసు నామములో ప్రమోషన్ వచ్చును గాక, యేసు నామములో ఆ వ్యాపారం ఆశీర్వదించబడును గాక, యేసు నామములో అభివృద్ధి పొందాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. నీ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరతలు తీర్చండి ప్రభువా. నీ బిడ్డలకు ఏమి తక్కువ లేకుండా సహాయం చేయండి తండ్రి. ఎవరెవరైతే అప్పుల సమస్య చేత నలిగిపోతూ కృంగిపోతున్నారు, యేసు నామములో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారి అప్పులన్నీ నేను క్యాన్సిల్ చేస్తున్నాను, కొట్టివేస్తున్నాను. వారి కొరకు ఒక ద్వారం తెరవండి ప్రభువా, ఒక అద్భుత కార్యం జరిగించండి. యేసు నామములో వారి అప్పులన్నీ ఇప్పుడే తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తే ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు వారందరినీ ముట్టండి. యేసు నామములో ఇప్పుడే వారిని ముట్టే స్వస్థపరచండి, అద్భుతం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా ఈ కార్యక్రమానికి మీరు స్పాన్సర్స్గా ఉండాలని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, గొప్ప దీవెనలతో నింపి సమృద్ధి మీకు దేవుడు దయచేయును గాక, ఆమేన్. మీరు పొందిన మేళ్ళు, ఆత్మీయ అనుభవాలు మీరు తప్పక మాకు తెలియపరచండి. మమ్మల్ని సంప్రదించటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, డోర్ నెంబర్ 3-94/1, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్టిక్. పిన్ నంబర్ 522233.